ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. 30వ కీర్తన 2వ చరణము. ఈ యొక్క దావీదు రాసినటువంటి కీర్తన భాగంలో దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు దావీదుకి స్వస్థతనిచ్చాడు. అదే విధముగా ప్రతి ఒక్క శత్రువుల చేతిలో నుంచి దేవుడు దావీదుని విడిపించాడు. ఎందుకంటే దావీదు చేసిన ప్రతి ఒక్క పనిలో కూడాను దేవునికి మొరపెట్టాడు, దేవా నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని నేను చేయనా వద్దా అని విచారణ చేస్తూ ప్రతి ఒక్క విషయంలోనూ దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేసేవాడు దావీదు. ఆ విధముగా చేశాడు కాబట్టే సౌలు రాజంతటి చేతిలో నుంచి కూడా దేవుడు దావీదుని తప్పించాడు, శత్రువుల చేతిలో నుంచి తప్పించాడు. ఎక్కడ దావీదుని అందరిలోనూ సిగ్గుపరచనీయకుండా ఒక బలమైన కోటగా బండ మీద నిలిపాడు. అందుకనే బైబిల్ వాక్యం చెప్తుంది, నీతిమంతుని ఎవ్వరూ కదల్చనీరు. ఎందుకంటే నీతిమంతులుగా ఉన్నవారు, దేవునికి మొరపెట్టిన వారు, దేవుని యొద్ద విచారణ చేసేవారు, వాక్యానుసారంగా నడుచుకునే వారిని, వీరందరినీ దేవుడు బండ మీద నిలుపుతాడు. బండ మీద నిలిపటం అంటే ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, ఎటువంటి దుఃఖము వేదన, అది బండ లాంటి సమస్యలైనా ఎటువంటి సమస్య అయినా సరే దానిలో నుంచి దేవుడు విడిపించి నిన్ను ఆ యొక్క బండ మీద నిలబెట్టి ఎటువంటి ఊబిలోని కూరిపోకుండా దేవుని హస్తము నీకు తోడుగా ఉండి ఆయన కాపాడుతాడు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనకి బాధ కలిగినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్లకుండా మోకరించి చేతులు చాచి కన్నీరు కారుస్తూ, దేవా నా పరిస్థితి ఇది, నన్నేం చేయమంటారు, నాకు ఒక సహాయం చేయవా, నాకు ఒక మార్గమును ఏర్పాటు చేయవా, నీ దారిని ఏర్పాటు చేయవా అని నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీతో చెప్తున్న మాట, దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. ఈ దినమున నీ యొక్క బలహీనత నుంచి, నీ యొక్క సమస్య నుంచి, నీ యొక్క ప్రతి ఒక్క వేదన నుంచి దేవుడు నీవు మొరపెడితే, నీ ఒక్కసారి దేవునికి మొరపెట్టి చూడు, వీటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను స్వస్థపరిచి దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి, మీకు స్తోత్రము నాయన. ఈ యొక్క ఉదయకాలపు ఆదివారపు దినమున తండ్రి, మీ యొక్క అరుణోదయ దర్శనమును ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాము తండ్రి. నీతిమంతుని ఎప్పుడు నీవు బండ మీద ఉంచుతా అన్నావు తండ్రి. నాయన అటువంటి బండ తండ్రి, ఆ బండ మీరే కదా నాయన తండ్రి. మీ మీద ఆనుకొని దేవా, మిమ్మల్ని మీ పైన ఆధారపడి జీవించే శక్తిని, నాయన కృపను, సన్నిధిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము దేవా. తండ్రి, మేము మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇస్తా అన్నావు తండ్రి, మాకు స్వస్థత కలిగిస్తా అన్నావు తండ్రి. ఈ దినమున ఎంతమంది బలహీనతలతో బాధపడుతున్నారో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు యేసు నామములో నాయన వారి మీరు స్వస్థపరుస్తున్నందుకే మీకు వందనములు దేవా. సహాయం చేస్తున్నందుకే మీకు వందనములు. వారి యొక్క మొరను మీరు విని ఆలకించినందుకై మీకు వందనములు దేవా. సంపూర్ణమైన స్వస్థ విడుదల కలుగు చేసినందుకై మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టండి, సహాయం చేయండి, పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది మీ సన్నిధికి నాయన రావటానికి సిద్ధంగా ఉన్నారో వారి యొక్క హృదయములు పరిశుద్ధపరచుకొని మీ సన్నిధిలో అడుగుపెట్టి కుటుంబం అంతా కూడాను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క ఉదయకాల దినమున తండ్రి, ఎంతమంది నాయన మీ సన్నిధికి రాలేకపోతున్నారో వారి కుటుంబాలను దర్శించండి. మీ చిత్తమైతే నాయన మరలా మీ సన్నిధికి వారిని తీసుకురమ్మని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల, బలహీనత నుంచి విడుదల తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. పరీక్షల్లో విజయం దయచేయండి.
వివాహ సమస్యల నుంచి విడుదల కలిగించండి. తగినటువంటి భాగస్వామితో ఐక్యపరచండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నేను ఎంతమంది చిన్న బిడ్డల నుంచి నాయన వృద్ధుల వరకు ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోనండి. క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు యేసయ్యా, వారి గర్భఫలాలను మీరు అందించమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. మీరే సహాయం చేయవాడవు, అవమానాలను కొట్టువేయవాడవు మీరే కదా యేసయ్యా. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటాం. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటాం. యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.